రైట్ ఇక మిగిలిన అప్డేట్ చూద్దాం. కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పౌర సరఫరాల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఇక రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ, కొత్త కార్డుల జారీపై అధికారులతో చర్చించారు. అలాగే ప్రభుత్వం జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను ఆయన పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ బ్రహ్మణి. ప్రస్తుతం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త నిర్ణయంతో ముందుకు పోతుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల జాబితాకు సంబంధించిన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఏదైతే దరఖాస్తుల వెల్లువ సైతం రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. ఎందుకంటే దరఖాస్తుల వెల్లువతో పాటు తాజాగా రేషన్ కార్డుకు సంబంధించిన నమూనాను సైతం మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పౌర సరఫరా శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే రేషన్ కార్డు జారీ ప్రక్రియలో ఉగాది కానుకగా ఈ రోజు రేషన్ కార్డుకు సంబంధించిన ప్రక్రియను ఇవ్వాలని చెప్పేసి అటు అధికారులు ఈ రకంగా ప్రణాళిక ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఒక్కసారిగా వేగవంతమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పౌర సరఫరా శాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు అటు ప్రత్యేక ప్రణాళికతో ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చూస్తుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న దీనికి ఒక ప్రత్యామ్నాయ చర్యలో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. రేషన్ కార్డు జారీ ప్రక్రియలో సీఎం చేసిన కీలక ఆదేశాలు ఈరోజు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఎందుకంటే కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన పలు డిజైన్లు పరిశీలన సైతం చేస్తున్నారు. ఎందుకంటే డిజైన్ మార్పుతో పాటు ఈ ఉగాదికి పూర్తి స్థాయిలో దీన్ని సన్నాహం చేస్తున్నారు. మరోవైపు చూస్తుంటే ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన కోడ్ ఉంది కాబట్టి ఆ కోడ్ ఉన్న జిల్లాలకు కాకుండా మిగతా జిల్లాలకు ఏదైతే రేషన్ కార్డుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అధికారులతో జరిగిన సమావేశంలో పలు కీలక ఆదేశాలు సైతం జారీ చేశారు. ప్రత్యేకంగా చూస్తుంటే బియ్యం పంపిణీకి సంబంధించిన ఏదైతే ఉందో సన్న బియ్యాన్ని ఈ ఉగాది నుంచి ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సైతం చేయాలని చెప్పేసి అటు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉగాది కానుకగా ఈ రేషన్ కార్డులకు సంబంధించిన జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు సైతం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రాథమికంగా అధికారులకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ప్రత్యామ్నాయ చర్యలో భాగంగా ఈ రోజు రేషన్ కార్డులకు సంబంధించిన ఒక వార్త మనకు కొలిక్కి వచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాథమికంగా ఈరోజు జిల్లాల వారీగా అనేక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రేషన్ కార్డులకు జారీ ప్రక్రియ కోసం ఎంతో మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్తగానే భావించవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన జారీకి సీఎం కీలక ఆదేశాలు అటు అధికారులకు ఇవ్వడంతో ఒక్కసారిగా లబ్ధిదారు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్ మార్చుతో పాటు సన్న బియ్యాన్ని ఇచ్చేందుకు సైతం అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగా కోడ్ ఉన్న జిల్లాలతో పాటు మిగతా కోడ్ లేని జిల్లాలకు ఇటు రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి వారికి ఇవ్వాలని చెప్పేసి కీలక ఆదేశాలు చేశారు. అర్హులందరికీ తప్పనిసరిగా రేషన్ కార్డు ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే పకడ్బందీ దరఖాస్తు చేసుకున్న వారికి మళ్ళీ ఏదైతే కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటారో ఆ మిస్ అయిన వాళ్ళు సైతం దరఖాస్తు చేసుకునే అవకాశం సైతం వెసులుబాటు కల్పించారు. మీ సేవా సెంటర్లు సైతం ఎలాంటి ఇబ్బందులు అవకతవకలు జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ప్రాథమికంగా ఈ రోజు రేషన్ కార్డుకు సంబంధించిన ఏదైతే జారీ ప్రక్రియ కీలకంగా మారున్న నేపథ్యంలో దీనిపై కార్యాచరణ రూపొందించి ప్రత్యేక ప్రణాళికతో ఆదేశాలు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు జారీ చేయడంతో ఉగాది కానుకగా ఈ రోజు ఈ రేషన్ కార్డుల జారీకి మాత్రం కొలిక్కి వస్తుందని చెప్పొచ్చు బ్రాహ్మణి. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.